అమరావతి శంకుస్థాపన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసిన ఆ ప్రాంతానికి సందర్శకుల తాకిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో ఉద్దండరాయునిపాలెం వద్ద కోలాహలం నెలకొంది. చారిత్రక ఘటనకు సాక్షిగా ఉన్న ఆ ప్రాంతాన్ని చూసేందుకు, ఫోటోలు దిగేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతి శంకుస్థాపన ఘట్టం సువర్ణాధ్యాయానికి తెరతీసింది. ఆ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షలాదిగా జనం ఉద్దండరాయునిపాలెం తరలివచ్చారు. అలా రాలేని వారు టీవీల్లో వీక్షించారు. ఆ మహోద్భుత ఘట్టాన్ని, చారిత్రక ప్రదేశాన్ని నేరుగా చూడాలని భావించినా చాలామందికి సాధ్యం కాలేదు. ఇప్పుడు అలాంటి వారంతా ఉద్దండరాయునిపాలెం వస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతాన్ని, అమరావతి శిలాఫలకాన్ని, యాగశాలను, ప్రముఖులు కూర్చున్న వేదికను, ప్రజల గ్యాలరీలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, దేశంలోని పుణ్యక్షేత్రాలు, పవిత్ర నదుల నుంచి తీసుకొచ్చిన నీరు, మట్టితో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంకల్ప జ్యోతి కూడా ఆకట్టుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ఫోటోలు దిగుతూ తమ కెమెరాల్లో భద్రపరుచుకుంటున్నారు. అసలు చూడడానికే చాలా ఉంది. రేపు పొద్దున భవిష్యత్తు మరి ఎలా ఉంటుందనేది మనం ఊహించుకోవచ్చు. ఇది భవిష్యత్ తరాల్లో ఈ 10 సంవత్సరాల కింద ఎలా ఉంది, ఈ 10 సంవత్సరాల ఎలా కట్టారని చెప్పడానికి మెయిన్ ఉద్దేశంతో వచ్చామట అండి. అది చాలా యాంగ్జైటీగా ఉంది. అంతా చూసి బాగుందమ్మా. నలుగురం కలిసి 100 ఎకరాలు ఇచ్చాము దీనికి. చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేస్తారని అనుకుంటున్నామండి. ఆయన మీద మాకు బాగా పూర్తి నమ్మకం ఉందండి. ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే మాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది. మేము వెయిట్ చేస్తున్నాము ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఎప్పుడు జరగంది ఈసారి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి చెప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం మాకుంది. ఆల్రెడీ హైదరాబాద్ని డెవలప్ చేశారు, కానీ అది బైఫర్కేషన్ వల్ల పోయింది. బట్ ఆయన ఇప్పుడు మంచి కంపెనీస్ ఇక్కడ తీసుకొచ్చి మా యూత్ అందరికీ జాబ్స్ అన్నీ ఇస్తారన్న నమ్మకం ఉంది. సో ఆయన త్వరగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా ఈ ప్రాంతాన్ని చూసేందుకు తరలి వస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన భద్రతా కారణాల దృష్ట్యా వేదిక, శిలాఫలకం వద్దకు రాలేకపోయిన వారు మళ్లీ వచ్చి అంతా పరిశీలిస్తున్నారు. సభ సందర్భంగా ఏర్పాటు చేసిన పూల మొక్కల్ని అడిగి తీసుకెళ్తున్నారు. అద్భుతమైన ఘటన సంకల్పాన్ని చూసి ఆనందపడదామని వచ్చేసాము. ఇక్కడ పరిసర ప్రాంతాలని మొత్తం వచ్చేసి వీడియో కెమెరాలో మేము తీసుకెళ్ళిపోతున్నాము. ఆ పిల్లలకి పలానా టైంలో పలానా ఈ రాజధాని శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఇలా ఉంటుంది అని చెప్పేసి మొత్తం చూపించడానికి. తెల్లారి ఎప్పుడు వచ్చి మనం ఈ మహానగరాన్ని మళ్ళీ మా కళ్ళతో చూసుకుంటామా? ఇంత డెవలప్మెంట్ అయిన తర్వాత అసలు మనం మళ్ళీ చూడగలమా? అసలు ఇప్పుడు ఎలా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అద్భుతమైన హైటెక్ సిటీ లాంటి ఒకటి కాదు 100 నిర్మించుకోగలమనే నమ్మకం ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత తెలిసిందండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు మమ్మల్ని అడుగుతున్నారు, ఏమండి రాజధానికి వచ్చాం, ఒక్క మొక్క ఇవ్వండి మాకు గుర్తుగా, మేము తీసుకెళ్ళి పెంచుకుంటామనంటే ఎంతో మందికి మేము ఇక్కడ ఇప్పుడు మొక్కలు ఇచ్చి ఉన్నామండి మా నర్సరీ తరఫున. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ మొక్కను పెంచుకొని రాజధాని ఎలా ఉందో వాళ్ళకు గుర్తు తెచ్చుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం సభా వేదిక, ఇతర గ్యాలరీలను తొలగించే పనులు జరుగుతున్నాయి. సామాగ్రి మొత్తం తరలించేందుకు మరో 2 రోజులు పట్టనుంది. ఇది కేవలం అమరావతి శంకుస్థాపన శిలాఫలకం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు పునాదిరాయిగా కూడా దీన్ని చెప్పుకోవాలి. అందుకే శంకుస్థాపన కార్యక్రమం ముగిసా కూడా వేలాది మంది వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని విశ్వాసంతో చెప్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో పుణ్యచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఉద్దండరాయునిపాలెం, అమరావతి.